పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ బుధవారం నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు పాలక విపక్షాలు సిద్ధమయ్యాయి. నోట్ల రద్దు అంశంపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని విపక్షాలు నిర్ణయించగా అన్ని అంశాలపైన చర్చకు సిద్ధమే అని ప్రభుత్వం ప్రకటించింది. నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లోనే వస్తుసేవల పన్ను సహా పలు కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉరీ ఉగ్రవాద ఘటన, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో లక్షిత దాడులు సహా తాజాగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రగడ కొనసాగుతున్న వేళ రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి డిసెంబర్ 16 వరకు జరిగే ఈ సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభలు 22 రోజులు భేటీ కానున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ అంశంపై పార్లమెంట్లో కలిసికట్టుగా పోరాటం చేయాలని విపక్షాలు నిర్ణయించాయి. ఈ మేరకు సమావేశమైన కాంగ్రెస్, జేడీయూ, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, ఎన్సీపీ, జేఎంఎం వామపక్షాల నేతృత్వంలోని అఖిలపక్షం ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని నిర్ణయించింది. నోట్ల రద్దు అంశంపైన రేపు పార్లమెంట్లో చర్చ కోసం వాయిదా, సావధాన తీర్మానాలపై జేడీయూ సహా వివిధ పార్టీలు నోటీసులు అందజేశాయి. రేపు మరోసారి భేటీ కావాలని విపక్షాలు నిర్ణయించాయి. అంతకుముందు అధినేత్రి సోనియా నేతృత్వంలో భేటీ అయిన కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. నోట్ల రద్దు అంశంపై ఇతర పక్షాలతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రభుత్వం విపక్షాలను కోరింది. ప్రధాని మోదీ నేతృత్వంలో భేటీ అయిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. बहुत सौहार्दपूर्ण तरीके से ये बैठक संपन्न हुआ है और हम उम्मीद करते हैं और आशा करते हैं यानी कल से शुरू होने वाली शीतकालीन सत्र में हम सभी विषयों के बारे में चर्चा करेंगे, बहस करेंगे और शीतकालीन सत्र को सार्थक बनाएंगे और जो विपक्ष और बाकी पक्ष जो मुद्दे लाएंगे सब मुद्दों के बारे में चर्चा करने के लिए सरकार तैयार है। डिमोनेटाइजेशन की वजह से लोगों को तकलीफ हो रही है, उसमें हमारी पार्टी ने हमने सपोर्ट किया, विपक्ष के सभी पार्टीज ने, कि हम ब्लैक मनी के खिलाफ हैं। तो कोई भी ऐसा व्यक्ति कश्मीर से कन्याकुमारी तक नहीं है जो इस पॉलिसी की वजह से जो इन्होंने जल्दी में लाई और बगैर तैयारी के लाई उसकी वजह से नुकसान नहीं उठा। एक बहुत बड़ा स्कैम इसमें हो गया, शायद वो भारत का सबसे बड़ा स्कैम यही निकलेगा और इसकी इंक्वायरी होनी चाहिए। ఉరీ ఉగ్రవాద దాడి, పాక్ ఆక్రమిత కశ్మీర్లో సైన్యం జరిపిన లక్షిత దాడుల అంశం కూడా పార్లమెంటు సమావేశాల్లో చర్చకు రానుంది. వస్తుసేవల పన్ను బిల్లుపై ఇప్పటికే ఏకాభిప్రాయం సాధించిన కేంద్రం వచ్చే ఏప్రిల్ 1 నుంచి దీన్ని ఎలాగైనా అమలు చేయాలని భావిస్తున్నందున శీతాకాల సమావేశాల్లోనే దీనికి ఆమోదం పొందేలా చేయాలని భావిస్తోంది.